బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ఈ వ్యవహారంలోని ఇద్దరు నిందితులను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. సిట్ విచారణకు 4 రోజుల పాటు కస్టడీకి నెల్లూరు ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. ఇక జైలులో ఉన్నటువంటి నిందితులు సుబ్రహ్మణ్యం, సుగంధును తిరుపతికి తరలించారు. రుయా హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో టీటీడీ కొనుగోలు విభాగం జీఎం సుబ్రహ్మణ్యానికి బీపీ ఉన్నట్లుగా తేలింది. చికిత్స అనంతరం ఇద్దరు నిందితులను సిట్ కార్యాలయానికి తరలించారు. తిరుమల కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ఈ వ్యవహారంలో ఇద్దరు నిందితులను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. సిట్ విచారణకు దాదాపు 4 రోజుల పాటు కస్టడీకి నెల్లూరు ఏసీబీ కోర్టు అనుమతిచ్చినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రమణ కుమార్ అందిస్తారు. రమణ కుమార్, చెప్పండి, కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించినటువంటి నిందితులను దాదాపు కస్టడీకి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ సిరాజ్, ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ దూకుడు పెంచిందని చెప్పాలి. ప్రధానంగా ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కస్టడీకి తీసుకుని విచారించే క్రమంలో సిఐడి అధికారులు ముందుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. గత 4 రోజుల ముందు ఏదైతే సిట్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి A29 గా ఉన్న సుబ్రహ్మణ్యాన్ని కస్టడీలోకి తీసుకునింది. ఆయన్ను ఏసీబీ కోర్టుకి అప్పచెప్పితే వారు రిమాండ్ విధించిన పరిస్థితి. ఈ రోజు తాజాగా వారు వీరిని విచారించడానికి ఏసీబీ కోర్టును కోరిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సిట్టు విచారణ కోసం 4 రోజుల పాటు A16 అలాగే A29 వీరిద్దరినీ కూడా 4 రోజుల పాటు విచారించడానికి ఏసీబీ కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలోనే వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకొచ్చి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. అటు తర్వాత వారిని సిట్ కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడ విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏ సమయంలో అంటే A16 సుగంధి అలాగే A29 సుబ్రహ్మణ్యం వీరిద్దరికి కూడా వైద్య పరీక్షలు అయిన తర్వాత వీరిద్దరిని కూడా సిట్ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ జరిపిస్తుంది. ఏదైతే A16 గా ఉన్న సుగంధి ద్వారానే సుబ్రహ్మణ్యంకు ముడుపులు వెళ్ళాయనే ఆరోపణలు రావడం, దానికి సంబంధించి ఆధారాలను కూడా సిట్ అధికారులు సేకరించడంతోనే వీరిద్దరిని ఒకసారిగా విచారించాలనేనని సిట్ అధికారులు భావించి ఈ విధంగా నిర్ణయం తీసుకొని విచారణ అయితే జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది. భోలేబాబా డైరీకి పామ్ ఆయిల్ ను A16 గా ఉన్న సుగంధి సరఫరా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇతన్ని విచారించి అటు తర్వాత దీనిని ఎవరైతే ఉన్నారో ఆయన రిజెక్ట్ చేశారని చెప్తున్నారు. కానీ ఆయన రిజెక్ట్ చేసిన సందర్భంలో మరలా కూడా ఎందుకు ఆ పామ్ ఆయిల్ ని తిరిగి కొనాల్సిన పరిస్థితి వచ్చింది అనే దీని మీద కూడా ఇప్పుడు ఇద్దరిని ఒకేసారి విచారించే పరిస్థితి ఆ వ్యవహారంలో సిట్ అధికారులు చూపించారు. ఇందులో మరికొన్ని అరెస్టులు కూడా త్వరలోనే జరిగే పరిస్థితులు దానికి ఇద్దరిని 4 రోజుల పాటు తిరుపతి సిఐడి కార్యాలయంలో విచారించే పరిస్థితులు కనబడుతున్నాయి. రమణ, థ్యాంక్ యూ.